టీఆర్ఎస్ సభ్యులకు నమస్కరించి నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మాకు దుర్గమ్మ గుడి కానీ పండుగ కానీ చేస్తాడు, మా యాదవ సంఘం గుడి కానీ కట్టిస్తాడు. ఆయన మా దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో, మన శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మంచి సౌకర్యం చేస్తామన్న ఆలోచనలతోటి మేము అతి త్వరలో అంత మెజార్టీగా గెలిపించిన మా సభ్యులకు అంత నమస్కారం. నా యొక్క నమస్కారాలు. పెద్దమాడు గ్రామ ప్రజలు వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి నూతన సర్పంచ్ అభ్యర్థి కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు సభ్యులు కానీ మమ్మల్ని వాళ్ళు ఓటు వేసి మన పట్టం కట్టించారు. ఆ పట్టం కట్టించిన మా మాజీ మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్రావు సారు సారథ్యంలో, అదే మా యువ నాయకుడు బబ్బూరు శ్రీకాంత్ మా బబ్బూరు శ్రీకాంత్ ఆధ్వర్యంలో మా ఊరి డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి మా శ్రీకాంత్ సారు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన సారథ్యంలో ఆయనకు ఎటువంటి చెడు అభిప్రాయం రాకుండా మా ఊరి అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి మేము గెలిచే మేనిఫెస్టో విడుదల ఊరు గ్రామ అభివృద్ధి కోసం మేనిఫెస్టో విడుదల జరిగింది. అదే మా బబ్బూరు శ్రీకాంత్ సారు ఆధ్వర్యంలో మా దుర్గమ్మ గుడి పండుగ తన సొంత ఖర్చులతో చెప్పడం హామీ ఇవ్వడం అదొకటి మాకు ప్లస్ పాయింట్ అయింది. అదేవిధంగా మా ఎస్సీ కాలనీకి ఎల్లమ్మ గుడి, బంగారు మషమ్మ గుడి, అదే మా కుర్మ సోదరులకు కులకుమ సోదరులకు మా దేవుని గంగదేవి గుడికి సుత చంత డబ్బులతో కట్టడం జరిగింది. అదేవిధంగా మన డబుల్ బెడ్రూమ్ వాళ్ళకు బస్సు వసతి లేదు. అది మన జనగాం మేనేజర్తో మాట్లాడి వాళ్ళకు అక్కడ రంధ్రాలు ఉన్నా ఏమున్నా మురం పోసి తన సొంత ఖర్చులతోని అక్కడ సుతా 1 కిలోమీటర్ దూరం బస్సు సుతా దాని ఖర్చులతో బాడ పోసి అక్కడ సుతా బస్సు తీసుకుపోవడం అని చెప్పేసి మా పాలక మండలికి చెప్పడం జరిగింది. మా సార్ దృష్టికి తీసుకుపోయినాం. అదేవిధంగా స్పందించిండు. అది నా హామీ అని ఒప్పుకుంది. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మరియు అమ్మలకు, అక్కలకు, యువతకు అంత నా యొక్క నమస్కారాలు. నేను పెద్దమడుగు ప్రజలు వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి కానీ, మా వార్డు మెంబర్లందరినీ కానీ మమ్మల్ని దీవించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా పాలక మండలి మేము ఊళ్ళో చేసే డెవలప్మెంట్ నూతన కమిటీ మేము చేసే డెవలప్మెంటు పరిశుభ్రత కానీ, అదేవిధంగా ఎక్కడ ఏమైనా సమస్యలున్నా ఏదున్నా మా దృష్టికి తీసుకొచ్చిన ఏ సమస్య ఉన్నా మేము అందరం చర్చించుకొని మాట్లాడుకొని గ్రామ సభలో మేము చర్చించి అదేవిధంగా మేము ఊరు అభివృద్ధి కోసం మేము పాటుపడతామని, అదేవిధంగా మా మాజీ మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, అదేవిధంగా మా ఊరు బబ్బూరు శ్రీకాంత్ గౌడ్ గారి సారథ్యంలో మేము మంచి పేరు తీసుకురావాలని, మంచి పరిపాలన చేయాలని చెప్పేసి మా ఊరు తరఫున, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరఫున నా ప్రతి ధన్యవాదాలు. సభ్యులందరికీ నమస్కారం. వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది. అలాగనే మా ఎర్రబెల్లి దయాకర్రావు గారు, అలాగనే మా బబ్బూరు శ్రీకాంత్ గౌడ్ గారు ఆశీర్వాదం వరకు మాకు దుర్గమ్మ పండుగ చేయడం కానీ, ఎస్సీ కాలనీలో ఎల్లమ్మ దేవి గుడి కట్టడం కానీ, బంగారు మైసమ్మ గుడి కట్టడం కానీ సారు హామీ ఇచ్చిండు. అందరు ఆశీర్వాదం వరకు మా అధిక మెజార్టీతోని గెలిపించడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ